తాతగారు నమస్తే. నమస్తే అండి. ఏంది తమిళనాడులో జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించారంట విజయ్ని, నిజమేనా అది? ఆంధ్రాలో ఆడమని తమిళనాడు దాకా ఎందుకయ్యా? ఆ. ఈ ఆంధ్రాలో ఆడమని అదేంది అక్కడ ఫోటో పెట్టుకొని గెలిచారంట? ఎక్కడైనా క్యాన్వాస్ చేశాడా? లేదు, మరి ఎట్ట గెలిచాడు? ఫోటో చూపించి గెలిచాడంట. బా ఈయన ఫోటో చూపిస్తాడు, వచ్చే 4 కూడా పోయి. అదేంది 108 సీట్లు వచ్చినాయి కదా. అది అవి చూపిపోవటాన్ని వచ్చినాయి, చూస్తే 4 ఉండే కాసింది. అట్ట కాదు, ఒకళ్ళు కాదు అంటుంది. వైసీపీ నాయకులందరూ అక్కడ విజయ్ గెలిచిన దగ్గర నుంచి అక్కడ సంబరాలు చేస్తున్నారు, అసలు ర్యాలీలు చేస్తున్నారు, కటౌట్లు వేస్తున్నారు. సంబరాలు పండగలు కూడా చేసుకుంటారు. ఇక అదే అవకాశం కదా, ఎక్కడదైతే ఇక్కడ తెలియదు కదా జనానికి. నిజమే కావాలి అని చెప్పి పండగ చేసుకుంటారు. అట్ట కాదు, విజయ్ గెలుపు కారణమే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మంచి సూచనలు ఇవ్వటం వల్లే గెలిచారని చెప్పి రోజా గారు కూడా చెబుతున్నారు కదా. రోజా కూడా గెలిచింది ఆడ, రోజా కూడా నిలబడచ్చుగా పోయి గెలిచేదిగా. రోజా గారు అంటే స్టాలిన్ గారికి సపోర్ట్ చేశారు మరి. ఈడు ఆడికి చేశాడు, మరి అవును, వాడి పిఎం ఆడికి చేసి ఈడే వీళ్ళకి చేశారా? అవును, అదే రాజకీయం అంటే. స్టాలిన్ దగ్గరకు కూడా పోయి నేను చేతే గెలిచాడు అంటారు. స్టాలిన్ వీళ్ళు చెబితే గెలిచే పొజిషన్ లో లేదులేండి ఆయన. మరి విజయ్ గెలిచినప్పుడు స్టాలిన్ అని గొప్పైంది, అంతే ఉంటది మాటలు. ఎవడికి ఎవడ లేదు, ఎక్కడ ఉన్నాడు అక్కడ. కొత్త ఒక ఇంత పాత ఒక రోత. సరే, ఇప్పుడు అక్కడ విజయ్ గెలిస్తే ఇక్కడ వీళ్ళు సంబరాలు ఎందుకు చేశారంటారు? వీళ్ళ ఒళ్ళు బలిచి ఏంది బాబాయ్ అంత మాట అన్నారు? ఒక్క మాట కాకపోతే ఎక్కడో తమిళనాడులో వాడికి వెళ్ళవటం ఏంది, వీళ్ళు పండగ చేసుకోవటం ఏంది? వీళ్ళ పార్టీ కాదు, వీళ్ళ నాయకుడు కాదు, వాడు కాదు. వాడు ఒక సినిమా యాక్టర్, పార్టీ పెట్టుకున్నాడు, గెలిచాడు. అది వాళ్ళు అక్కడ వాళ్ళు చేసుకోవాలి కానీ పండగలు మేం చేసి. వాడేమో ఎన్టీ రామారావు స్ఫూర్తి, ఎన్టీ రామారావు చేస్తానంటాడు వాడు. ఈడేమో నేను గెలిపించానంటాడు. ఏంది మాయలు? సరే, ఇవన్నీ ఒక ఎత్తు అనుకుందాం. విజయ్ గెలిచిన రోజు వైసీపీ కార్యకర్తలందరూ పవన్ కళ్యాణ్ గారిని లేపి లేపి తన్నారు సోషల్ మీడియా వేదికగా అని చెప్పి రోజా గారు చేస్తున్న కామెంట్స్. మరి లేపి లేపి తంతారు, కూర్చొని కూర్చొని తంతారు, కాళ్ళు లేవక కూర్చొని కూడా తంతారు వాళ్ళు. వాళ్ళ పరిస్థితి అది. ఎందుకంటారు పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు ఈ వైసీపీ నాయకులందరూ, ముఖ్యంగా రోజా అయితే పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేస్తారు? ఎట్టనగా బస్టుడు అవుతాడు, వాడు రోత పడతాడు, పార్టీ పోయిద్ది, మనం వస్తామని ఆశ. ఆశ ఉందంటారా? ఉంది ఆశ. ఆ ఆశ నెరవేరుద్ది అంటారు వాళ్ళకి? అది అన్నట్టుగా జరగదు, అయిపోయింది అది. ఇంతకు ముందు తెలుసుకోక 1-2 సార్లు దెబ్బతిన్నాడు పవన్ కళ్యాణ్ గారు కూడా. ఇప్పుడు అది తెలుసుకొని వచ్చాడు, లైన్లో ఉన్నాడు, ఆయనకి దగ్గర గౌరవం దక్కింది, దాన్ని నిలబెట్టుకుంటాడు. అంతేగాని ఇవన్నీ చిందులు వేయటం, ఈ కోతలు కూయటం ఏం ఉండవు. ఇంతకుముందు మాట్లాడేటట్టు ఏమైనా మాట్లాడుతున్నాడు ఇప్పుడు పద్ధతిగా. దాని ఓందతనాన్ని సరిపోను మాట్లాడుతున్నాడు, ఆ ఓందతనాన్ని కాపాడుకుంటాడు ఇక ఆయన. అంతేగాని ఇప్పుడు అసలు గతంలో చూసాము, దమ్ముంటే ఎంతమంది అయినా కలిసి రండి, మా వెంట్రుగా పేకలేరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలో చెప్పారు. ఇప్పుడు దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయండి అంటున్నారు. ఇంత మార్పు కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఆడికి ఒక మాట నిలకట్లేదు. ఒక పార్టీ కాదు, అధికారం కావాలి. సరే, ఇప్పుడు నేను ఖాళీ పాదయాత్ర చేస్తా అంటున్నాడు. అధికారంలో ఉండి యాత్ర చేశా, జనానికి గోడలు కట్టుకొని వెళ్ళేవే, భారీ గేట్లు పెట్టుకొని వెళ్ళేవే. కారణం ఏంది? అధికారం ఉన్నప్పుడు జనం దగ్గరకు వస్తే నీకు ఈ తిప్పులు ఉండవుగా. జనాన్ని ఎందుకు బయట చేసుకున్నాను? ఇప్పుడు భయం అండి, సెక్యూరిటీ పర్పస్. సెక్యూరిటీ పర్పస్ ఇప్పుడు ఉండమని, ఇప్పుడు ఉండదా? ఇప్పుడు అంటే మొత్తం నా కార్యకర్తలేగా అంటున్నాడు. ఏముండదు, కార్యకర్త లేదు, ఎట్లు పాడు లేదు, ఏదైనా ఆయనకి లేదు. సీను లేదంటారు ఇక లేదు. ఎలా చెప్పగలరు? ఆయన కన్ఫర్మ్ గా నాదే వస్తుంది, నేనే గెలుస్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు పందానికి పోయేవాడు కూడా పంది పెద్దని అంటాడు, నేనే గెలుస్తానని. ఆ చివరికి బండ బారలాగదు, బార కూడా లాగదు, ఆ టైపు. అంటే మరి వీళ్ళు 175కు 175 అంటున్నారు. మొన్న అంబటి రాంబాబు ఒక అడుగు ముందలకేసేసారు, 211 సీట్లు మాయా అన్నాడుగా. 500 దాకా వస్తాయి, అదేముంది. 500 పక్క తమిళనాడు కూడా వాడదే కదా, అది కూడా తెచ్చుకుంటే 500 అవుతాయి. తెచ్చుకుంటారు, ఏమైంది? ఎందుకు వైసీపీ నాయకులకి ఇప్పుడే కలవరం ఎందుకు మొదలైంది అంటే, ఇక్కడ విడివిడిగా పోటీ చేసే దమ్ము లేదా అంటూ ఇటు తెలుగుదేశం కార్యకర్తలను కానీ అటు జనసేన కార్యకర్తలను కానీ రెచ్చగొట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? రెచ్చగొడతారు వాళ్ళు, ఎట్టనా కానీ చిచ్చు పెట్టాలి. ఆంధ్ర రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని శుచానం చేయాలి.
ఇది అమరావతి కాదు, ఇది రాజధాని కాదు, ఇది శ్మశానము, ఈడ బొగ్గులు ఉన్నాయి, ఈడ సమాధులు ఉన్నాయి, ఈడ కట్టెలు ఉన్నాయి అని మాట్లాడతారు కదా. ఇప్పటికే అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు దోచుకోవడానికే అమరావతి అంటున్నాడు అని చెప్పి నిన్న కూడా పెద్ద కథనం వేశారు కదా వాళ్ళ పేపర్లో. దోచుకునేది దాచుకునేది ఎవడనేది అందరికీ తెలుసు. ఇప్పుడు తినడు అని మనం చెప్పకూడదు, తిన్నాడని మనం చెప్పకూడదు, అది జనానికే తెలుసు, ఆ జనమే చూస్తారు. ఈసారి మామూలుగా ఉండదు, ఒక్కొక్కరిని ఎంట పడతాము. ఈ వీళ్ళ ఈసారి నేను అధికారంలోకి వస్తాను 2.0 చూపిస్తాను, రప్ప చూపిస్తాను ఒక్కొక్కరికి అంటున్నాడు. ఇంటికి కూడా బేగలేడు, ఇంటిక ఏం బాబాయ్ ఒక్క మాట పోతే తెలిచేసారు అంతే. మరి ఇప్పుడు అధికారం అన్ని ఉన్నప్పుడే చాటుని తిరిగాడు. ఇక అధికారం లేకుండా రమ్మను, ఎడికి వస్తాడు చూద్దాం. నడుస్తా వస్తాను అంటున్నాడు కదా. వస్తా రమ్మను, జనాల్లోకి వస్తాను, నడుస్తా వస్తాను, నా సత్తా చూపిస్తాను అంటున్నాడు. సరే చూపిమ్మను, మంచిదేగా, చూపించి గెలవమను. ఆయన అసలు ముందు తిరగమని చూద్దాం. ఏం తిరగలేడు, ఆయన మాజీ ముఖ్యమంత్రి. సరే తిరగమని చూద్దాము. అంతే కాదు బాబాయ్, తిరగపోవడానికి ఆయన ఏమన్నా భయపడే వ్యక్తి అనుకున్నారా ఏంది? భయపడతాడో లేకపోతే భయపెడతాడో చూద్దాం. అట్ట కాదు, మాట తప్పని వ్యక్తి, మడమ తిప్పని వ్యక్తి. ఏది ఇంకొక మాట కూడా అంటారు, ఏది పులివెందల పులిబిడ్డ అంటారు కదా. మరి ఆయన పులివెందలు కాదు, కేరళ ఎరకల పిల్లి. పులివెందల పులి కాదు, అది కేరళ ఎలకల పిల్లి. ఎలకల పిల్ల అంటే పిల్లి మన పులి అనేది లేదు. ఇక వాళ్ళు ఏంటంటే ఆ సారలు చూసి, ఆ కళ్ళు చూసి ఇది పులి అనుకుంటారు, కానీ అది పిల్లే. పులి మాత్రం కాదు, పులి కాదు. ఎక్కడ వాడు కట్టుకుంది, మంగళగిరిలో ఇల్లు కట్టాడు, భారీ గేట్లు కట్టాడు. సామాన్య మనోడు ట్రై చేసినా కూడా, బాంబు వేసినా కూడా లోనపోకుండా ఎత్తు కట్టుకున్నాడు. భారీ భయంతో, మరి ప్రాణ భయంతో. ప్రాణం ఎందుకు, అందరి ప్రాణం కదా, వాడు తీపించిన వాళ్ళకి ప్రాణం కదా, వాడికి పెళ్ళం పిల్లలు లేరా? అవన్నీ మాకు తెలియదు, నాది మాత్రం ప్రాణం, నేను బతకాలి. అది ఉండేప్పుడు ఇంట్లో పనుకోమని, ఇంక పదవులు ఎందుకు, వాడికి సంపాదించుకొని చాలా ఉంటే పేదవాళ్ళకి న్యాయం చేయొచ్చు అంటున్నాడు. అబ్బా చేశాడుగా, సెంటిల్లను పైన పిల్లర్స్ లేకుండా స్లాబ్ పోసాడు, లోనికి వెళ్ళంగా మూడు పిల్లలు ఎదురు చేస్తారు కూలి. ఏంది పిల్లర్స్ లేకుండా స్లాబా? ఎక్కడ బాబాయ్? ఇగో అక్కడ కాలనీ చూపిస్తారా, కాలేజీ కడే ఉంది, ఎక్కడైనా ఒక పిల్లర్ ఉందేమో చూడు. పిల్లర్ లేకుండా అసలు పోల్స్ లేవు, పిల్లర్స్ లేదు, పైన మాత్రం స్లాబ్ ఉంది. పైన స్లాబ్ ఉంది. సాధ్యమయ్యే పని అందులో నల్లరేగడి భూముల్లో. నల్లరేగడి భూముల్లో ఇప్పటికి నెరలు కొడుతున్నాయి, చేయబట్టి దాన్ని వాడు కాపురానికి వచ్చేదానికి మడిసే పడతాడు ఆ కంతలో. అంతే ఉన్న పరిస్థితి అయితే. ఇప్పుడు దాదాపు 3 ఆర్లు 1800 డాబాలు కట్టాడు ఆడ. 1800లో బాగొస్తే 10 మంది 12 మంది వచ్చారు కాపురాలు. అది కూడా వాళ్ళు కొంత డబ్బేసి సొంతంగా కట్టుకొని వచ్చారు వచ్చిన వాళ్ళు. వీటిలో అయితే మాత్రం వాడు రేపు ఏదన్నా వాన పడితే బయటకు వస్తాడని నమ్మకం లేదు, ఎందుకంటే పిల్లర్స్ లేవు, పోల్స్ లేవు, స్లాబ్ పోసారు. బెల్ట్ మీద కట్టేసాడు, కింద బెల్ట్ వేసాడు, ఆ బెల్ట్ మీద గోడ కట్టాడు, గోడ మీద స్లాబ్ పోసారు. నిలబడదు, రావడం కూడా కష్టమే. మరి దాదాపు సెంటు స్థలాలు ఇచ్చాను, లక్షాధికారులు చేశాను అన్నాడు. ఏరి మరి కాపురాలు ఇక్కడ 400 ఎకరం కొంద మా ఏరియాలో. 400 ఎకరానికి ఎంతమంది ఉంటున్నారు? బాగుంటే 15 మంది ఉన్నారు కాపురాలు. 400 ఎకరంలో 15 మంది ఉంటున్నారు. వాళ్ళు ఇవాళ రేపు చూస్తారా, నీళ్ళు రాక అంతే అంటారు, ఆ సమస్య లేదు.